నమస్తే మిత్రులారా. దిస్ ఇస్ ఎన్జిఆర్. వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఫ్రెండ్స్, మీరు యూరోప్ వెళ్ళి వేర్ హౌజులలో ఉద్యోగాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదించాలనుకుంటే, నేను ఈరోజు అసలు వేర్ హౌస్ అంటే ఏంటి, అందులో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, అసలు ప్రాసెస్ ఏంటి, అది నేను మీకు క్లియర్గా చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి. మన లక్ష్యం ఏంటి? మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ బాగా డబ్బులు సంపాదించాలి, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి. అందుకోసం మనం లేబర్ లాగా కష్టపడితే, దున్నపోతుల్లాగా పనిచేస్తే డబ్బులు సంపాదించలేము. మనం స్మార్ట్గా సంపాదించాలి. స్మార్ట్గా సంపాదించాలంటే మనకు టెక్నికల్ నాలెడ్జ్ అవసరం, స్కిల్ అవసరం. ఆ స్కిల్ ఇప్పుడు నేను ఆ స్కిల్కి సంబంధించిన కొంత నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఆర్ యు రెడీ? ఓకే. సో ఫ్రెండ్స్, అసలు వేర్ హౌస్ అంటే ఏంటి? ఏంట్రా బాబు వేర్ హౌస్ అంటే ఏంటి? ఇంత పెద్ద వర్డ్. ఇప్పుడు వేర్ హౌస్. వేర్ హౌస్ అంటే ఒక పెద్ద గోడౌన్, పెద్ద గోదాం అనుకోండి. పెద్దదంటే కొన్ని ఎకరాల్లో కట్టిన గోడౌన్. అది ఎలా ఉంటుందంటే, ఓకే, మనం ఇలా ఇప్పుడు చూడండి, ఇంత పెద్ద గోడౌన్, అందులో డిఫరెంట్ డిఫరెంట్ ర్యాక్లు, ఎక్కడ ఏ వస్తువు పెట్టాలో ముందే డిసైడ్ అయి ఉంటుంది. ఓకేనా? చూడండి, ఈ వేర్ హౌస్ కు సంబంధించి మీకు కొన్ని ఫోటోలు చూపిస్తా. చూడండి ఎలా ఉంది వేర్ హౌస్. దీన్ని ఏమంటాం? పెద్ద వేర్ హౌస్. ఈ లోపల చూస్తే సినిమా ఇలా ఉంటది. అన్ని వస్తువులు ఎక్కడెక్కడో పెట్టి ఉంటాయి. అయితే ఈ వేర్ హౌస్ కు చూడండి, ఇట్ సైడ్ వెహికల్స్ ఉన్నాయి. ఇవన్నీ షిప్పింగ్ కోసం. అంటే వేర్ హౌస్ డిజైన్ ఎలా చేస్తారంటే, ఒక సైడ్ ఓన్లీ టేక్ అవే, అంటే షిప్పింగ్, బయటకు వెళ్ళిపోవడానికి. ఇంకొక సైడ్ నుంచి, ఇంకొక వైపు నుంచి గోడౌన్లోకి, వేర్ హౌస్లోకి మెటీరియల్ తేవడానికి డిజైన్ చేస్తారు. సో అది కూడా మనం చూద్దాం. ఇది సినిమా క్లియర్ ఉందనుకుంటా మీకు. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి మెటీరియల్ వచ్చింది. ఆ వచ్చిన మెటీరియల్ను ఫోర్ క్లిప్లో కానీ మ్యాన్ పవర్తో కానీ ఉపయోగించి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ స్టోర్ చేయాలి, ఈ ర్యాకుల్లో ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడ పెడతారు. తర్వాత మనకు ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఆర్డర్ను బట్టి అది షిప్మెంట్ చేయడానికి నేను వాడే టర్మ్స్ అన్నీ లాజిస్టిక్ సంబంధించినవి, వేర్ హౌస్కు సంబంధించిన మాటలే వాడతాను, ఆ పదాలనే వాడతాను. సో షిప్పింగ్ చేసేందుకు ఇక్కడికి వెళ్ళి ఇందులో లోడ్ చేస్తారు, కస్టమర్లకు వెళ్ళిపోతాయి. అంటే ఫస్ట్ మన దగ్గరకు వస్తాయి, ఇక్కడ కొద్ది రోజులు స్టే చేస్తాయి, ఆర్డర్ రాగానే పంపించేస్తాం. దీన్నే వేర్ హౌస్ అంటాం. దీన్ని వేర్ హౌస్ అంటాం. ఈ పిక్చర్ మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటా. వెనుక నుంచి మెటీరియల్ వచ్చింది, ముందు నుంచి మెటీరియల్ వెళ్ళిపోతుంది. అంటే దీన్ని ఏమంటారు? ఇక్కడ ఏరియాను లోడింగ్ బే అంటారు. ఇక్కడ దీన్ని డౌన్లోడింగ్ బే. లోడింగ్, డౌన్లోడింగ్, అన్లోడ్, లోడ్. ఎందుకంటే బయటకు వెళ్ళేందుకు మనం లోడ్ చేయాలి, మన వర్క్షాప్లో, మన వేర్ హౌస్లోకి రావడానికి అన్లోడ్ చేయాలి.
నేను చెప్పాను అన్లోడ్ చేయడానికి అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటంటే 30 kgs కంటే ఎక్కువ ఉన్నది మనుషులతోటి లిఫ్ట్ చేయరాదు. 30 కిలోల వరకు మోయొచ్చు మనుషులు, అంతకంటే ఎక్కువ అయితే మెషినరీ వాడాలి అని రూల్. ఈ రూల్ ఈవెన్ ఎయిర్పోర్ట్లలో కూడా మనకు గల్ఫ్ నుంచి కానీ విదేశాల నుంచి వచ్చే వాళ్ళు వాళ్ళ లగేజ్ని ఏం చెప్తారంటే ఇట్ షుడ్ బి 30 kgs లిమిట్. ఎందుకంటే అంతకంటే ఎక్కువ అయితే పనిచేసే లేబర్లకు ఇబ్బంది కావచ్చు, వాళ్ళ బ్యాక్ బోన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవన్నీ చూస్తారు. సో ఇది వేర్ హౌస్, మీకు మంచిగా అర్థమైంది అనుకుంటా. ఇది చూడగానే ఇది వేర్ హౌస్. అయితే ఫ్రెండ్స్ ఇంకొక ఫోటో చూడండి. అంటే మనం పంపడానికి కానీ రిసీవ్ చేసుకోవడానికి దీన్ని మాన్యువల్ ఫోర్క్ అంటారు, దీన్నేమో మిషన్ ఫోర్క్ లిఫ్ట్. మనకు లోడ్ చేసుకోవడానికి అన్లోడ్ చేసుకోవడానికి ఇలా ఉంటుంది. చూడండి ఎంత పెద్ద వేర్ హౌస్. అసలు ఈ వేర్ హౌస్లో ఏం జరుగుతుంది? వేర్ హౌస్లో ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? వేర్ హౌస్లో ఓన్లీ 6 యాక్టివిటీసే, కేవలం 6 యాక్టివిటీస్, 6 పనులు ఉంటాయి. ఆ 6 పనులు ఏంటో చూద్దామా? నెంబర్ 1, వేర్ హౌస్లో రిసీవింగ్. అంటే మన వేర్ హౌస్కు ఏదైనా మెటీరియల్ వచ్చింది అనుకోండి, దాన్ని రిసీవింగ్ చేసుకోవడం, రిసీవింగ్. అది ఎక్కడ? మన ఈ టిపికల్ ఇమేజ్లో మీకు చూపిస్తాను ఎక్కడుంది. ఇక చూడండి, ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు కదా. ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ తర్వాత యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ రిసీవ్. మన వేర్ హౌస్కు వచ్చిన మెటీరియల్ను రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ మెటీరియల్ను పుట్ అవే. సెకండ్ యాక్టివిటీ ఏంటి? పుట్ అవే. దాన్ని పక్కకు పెట్టండి, ఎక్కడో పెట్టండి. ఎక్కడ పెడతావు? ఎందుకంటే ఆ రిసీవింగ్ బేలోనే ఉంచాం. ఎక్కడైతే రిసీవ్ చేసుకున్నామో అక్కడనే ఉంచాం. ఎందుకంటే నెక్స్ట్ మెటీరియల్ రిసీవ్ చేసుకోవడానికి స్థలం ఉండదు. సో దాన్ని ఏం చేస్తామంటే తీసుకెళ్ళి కాస్త పక్కకు పెడతాం. పుట్ అవే. పక్కకు పెట్టిన తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి? స్టోర్. నెక్స్ట్ యాక్టివిటీ స్టోర్. అంటే మనకు ఫస్ట్ మెటీరియల్ రాగానే దాన్ని రిసీవ్ చేసుకున్నాం, పుట్ అవే పక్కకు పెట్టినాం. పక్కకు పెట్టిన తర్వాత అన్నింటిని ఏం చేస్తామంటే సార్ట్ చేస్తాం. సార్టింగ్ అంటే గ్రూప్ చేస్తాం. సపోజ్ ఎగ్జాంపుల్, అన్ని కంప్యూటర్లు ఉన్నాయనుకోండి, ఒక పక్క పెడతాం. ల్యాప్టాప్లు ఉన్నాయనుకోండి, ఒక పక్క పెడతాం. లేకపోతే ఓన్లీ యాపిల్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, ఒక పక్క పెడతాం. మొబైల్సే ఉన్నాయనుకోండి, ఒక పక్కన పెడతాం. సెపరేట్ చేస్తాం. చేసిన తర్వాత వాటిని స్టోర్లో ఎక్కడ కంప్యూటర్లు ఉంటే అక్కడ, సిపియులన్నీ ఒక దగ్గర, ల్యాప్టాప్లన్నీ ఒక దగ్గర, మొబైల్లన్నీ ఒక దగ్గర, అందులో యాపిల్ ఫోన్లు ఉంటే యాపిల్ ఫోన్లన్నీ ఒక దగ్గర. ఇలా వస్తువుల్ని బట్టి వాటిని ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ మనం స్టోర్లో పెడతాం. స్టోర్లో పెట్టేందుకు మనం ఏం చేస్తాం? ఇది చూడండి, ఇక్కడ చూడండి, వస్తువు వచ్చింది, దాన్ని తీసుకెళ్ళి ఈ ర్యాక్లో పెట్టాలంటే ఆ ర్యాక్లో పెట్టేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోర్క్ లిఫ్ట్. లేకపోతే మాన్యువల్గా పెట్టాలంటే మాన్యువల్గా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుంటారు. ఓకే,
ఇది చూడండి, ఫస్ట్ పుట్ అవే నుంచి తీసుకెళ్తున్నాడు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేందుకు తీసుకెళ్తున్నాడు. ఓకేనా? సో ఇది అయిపోయింది, పుట్ అవే అయిపోయింది. ఫస్ట్ ఏంటి? రిసీవింగ్, పుట్ అవే, స్టోర్. ఇప్పుడు స్టోర్ చేసినాం, మనకు ఆర్డర్ వచ్చింది. ఓకే, యాపిల్ ఫోన్ కావాలని ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? ఫస్ట్ మనం యాపిల్ ఫోన్ ఎక్కడ స్టోర్ చేసినామో అక్కడికి వెళ్ళి పిక్ చేసుకోవాలి. అందుకు ఆ యాక్టివిటీని ఏమంటారు? పిక్కింగ్. ఫోర్త్, పిక్కింగ్. సో పిక్కింగ్ చేసుకోవాలి. పిక్కింగ్ తర్వాత ఆ వస్తువుని ఏం చేయాలి? పిక్కింగ్ నుంచి ప్యాకింగ్ బేకు తీసుకెళ్ళాలి. ప్యాకింగ్ బే అంటే ప్యాక్ చేస్తారు, అక్కడ ఓన్లీ ప్యాక్ చేస్తారు. చూడండి, దీన్ని ప్యాకింగ్ బే అంటారు. ఇవన్నీ ప్యాకింగ్ బే. బే అంటే ఏం లేదు, ఒక స్థలము, ఒక టేబుల్ ఉంటుంది. ఏదో పెద్ద పెద్ద పదాలు వాడితే మీరు భయపడొద్దండి. సింపుల్ పని. అక్కడ ప్యాక్ చేస్తారా బై, ప్యాకింగ్ బే. ఓకే, తర్వాత సి, మనం మంచిగా ప్యాక్ చేయాలి. ఎందుకు ప్యాక్ చేయాలి అంటే మన ప్రోడక్ట్, మనం పంపే వస్తువు డ్యామేజ్ కాకుండా, ఖరాబ్ కాకుండా ఏం చేస్తాం? 1కి 2 సార్లు మంచిగా ర్యాప్ చేసి, మనకు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ వస్తే ఎట్లా వస్తుంది? మంచిగా ప్యాక్ చేసి. అఫ్ కోర్స్ అది 150 రూపాయలే, కానీ దానికి ప్యాకింగ్ అంతా హంగామా అనిపిస్తుంది మనకు. ఇట్ ఈస్ నాట్ హంగామా. ఎందుకంటే టు అవాయిడ్ అంటే రీవర్క్. సపోజ్ ఏం చేస్తాం? పంపాడు, అడావుడిగా ప్యాక్ చేసి పంపాడు, కస్టమర్ రిటర్న్ కొట్టిండు అనుకో, అదంతా ప్రాసెస్ ఉంటుంది, అదంతా తలనొప్పి ఉంటుంది. సో అవన్నీ ఏముండద్దు. మనం పిక్ చేసిన ప్రోడక్ట్ మంచిగా కస్టమర్కి రీచ్ కావాలని చెప్పి ప్యాక్ చేస్తారు. ప్యాక్ చేసిన తర్వాత దాన్ని ఏం చేస్తారు? షిప్పింగ్ బేకు తీసుకెళ్తారు. ఏం చేస్తారు? షిప్పింగ్ బే. అక్కడ షిప్ చేస్తారు, అయిపోయి. షిప్పింగ్ బేలో అంటే ఎక్కడికి? చూడండి, ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చేసి ఈ పెద్ద పెద్ద వెహికల్లో కస్టమర్లు ఉన్న ప్లేస్కు తీసుకెళ్తారు. తర్వాత చిన్న చిన్న ప్లేసుల్లో, చిన్న చిన్న వెహికల్స్లో రీచ్ అవుతాయి. తర్వాత మనకు బైక్ మీద వచ్చి అమెజాన్ అబ్బాయి ఇచ్చిపోతాడు కదా, అలా అన్నట్టు. సో మిత్రమా, ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి వేర్ హౌస్లో? 1 రిసీవింగ్, 2 పుట్ అవే, 3 స్టోర్, 4th పిక్కింగ్, ప్యాకింగ్, షిప్పింగ్. ఇంతే. ఈ 6 యాక్టివిటీస్కి రిసీవింగ్ చేసుకుంటాడు. చూడండి, రిసీవింగ్ చేసుకునే వ్యక్తిని వేర్ హౌస్ రిసీవర్ అంటారు. వేర్ హౌస్ రిసీవర్. ఈ కోర్సు మన దగ్గర ఉంది, వేర్ హౌస్ రిసీవర్. ఆయన డ్యూటీస్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా చెయ్యాలి, ఇవన్నీ క్లియర్గా చెప్పే కోర్స్ రిసీవర్ కోర్స్. ఇక ఈ పుట్ అవే, పిక్కర్, స్టోర్ చేసే వ్యక్తులకు లేబర్, జనరల్ లేబర్, వేర్ హౌస్ లేబరర్. సో దీనికి 8th క్వాలిఫికేషన్ సరిపోతుంది. ఇక పిక్కింగ్ అండ్ ప్యాకర్ కోర్స్ ఉంది. పిక్కర్ అండ్ ప్యాకర్ అంటే పిక్ చేసుకోవడం ఎలా, ప్యాక్ చేయడం ఎలా, అదొక కోర్స్. తర్వాత వేర్ హౌస్ క్లర్క్, వేర్ హౌస్ ఆపరేటర్, వేర్ హౌస్ సూపర్వైజర్. ఇక పేర్లన్నీ మారిపోతుంటాయి, పని మాత్రం ఒక్కటే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువ అవుతుంది, నేను ఒక్కొక్క దాని గురించి తర్వాత వివరంగా చెప్తాను. సో వేర్ హౌస్లో మీరు గుర్తుంచుకోండి, వేర్ హౌస్లో కేవలం 6 యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ రిసీవింగ్, నెక్స్ట్ సెకండ్ పుట్ అవే, 3rd స్టోర్, 4th పిక్కింగ్, 5 ఏంటి ప్యాకింగ్, 6th
షిప్పింగ్. ఇది వేర్ హౌస్ యాక్టివిటీ. ఐ హోప్ మీకు వేర్ హౌస్ అంటే బ్రహ్మాండంగా ఇంకా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. వేర్ హౌస్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి. సో వేర్ హౌస్ల గురించి ట్రైనింగ్స్ కావాలంటే వేర్ హౌస్ పిక్కర్ అండ్ ప్యాకర్, వేర్ హౌస్ రిసీవర్, వేర్ హౌస్ క్లర్క్, వేర్ హౌస్ ఆపరేటర్, వేర్ హౌస్ సూపర్వైజర్, ఇలాంటి ఇన్వెంటరీ క్లర్క్. ఇంకొకటి ఇన్వెంటరీ క్లర్క్ అంటే మన వేర్ హౌస్లో ఎప్పుడు సర్టెన్ వస్తువులు ఒక స్టాండర్డ్ లెవెల్లో ఉండాలి. ఈ లెవెల్లో ఉండాలి. ఆ లెవెల్లో లేకపోతే ఏమవుతుందంటే తర్వాత మన కస్టమర్ నుంచి ఆర్డర్ వస్తే మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. మన వేర్ హౌస్లో ఏ ఏ వస్తువులు ఏ ఏ స్థాయిలో ఉండాలి అని డిసైడ్ చేసే వ్యక్తి వేర్ హౌస్ ఇన్వెంటరీ క్లర్క్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కువైంది, కాస్త ఓపిక్గా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు ఏదైనా చేయాలంటే డిసైడ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా వాట్సాప్ చేయండి. ఓకే, మన నెంబర్ ఇవ్వడానికి ఓకే 8500626888 8688796765. ఈ 2 నెంబర్లకు మీరు వాట్సాప్ చేస్తే ఐ విల్ రెస్పాండ్. అవసరమైతే మీ అవసరాన్ని బట్టి నేను మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. అర్థమైందా లేదా? ఇప్పుడు వేర్ హౌస్ గురించి మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను డోంట్ హెసిటేట్ టు ఆస్క్ మీ. ఏమాత్రం సంకోచపడొద్దు. డౌట్స్ ఉంటే అడగడానికి సిద్ధంగా ఉండండి. ఐ విల్ బి రెడీ టు ఆన్సర్ యువర్ క్వెరీస్. మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.